ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు అధికారులు అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా మధ్యాహ్నం 1:30 ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. అమిత్ షాతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు లైవ్ లో. సతీష్. లక్ష్మీదుర్గ కాసేపటి క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు సీఎస్ అదేవిధంగా డీజీపీ సైతం కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా కూడా సహకారం అందించాలి. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గత 10 ఏళ్లతో చూసుకుంటే ఇప్పుడు ఉన్న తాజా పరిణామాలను కూడా అన్ని అధ్యయనం వేసుకొని నిధుల పరంగా కావచ్చు, అదేవిధంగా కేంద్ర హోంశాఖ పరంగా రాష్ట్రానికి రావాల్సిన భూముల విషయం కావచ్చు, రక్షణ శాఖకు సంబంధించి రావాల్సిన భూముల విషయం కావచ్చు, ఇతర అంశాలపైన కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనే సుదీర్ఘంగా ఒక సమావేశం జరుగుతుంది. ఇక మధ్యాహ్నం 1:30 ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా సమావేశం కాబోతున్నారు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి రెండోసారి అధికారికంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపైన కూడా చర్చించబోతున్నారు. ఇటీవల ఆయన ఢిల్లీ పర్యటన 4 రోజుల పర్యటన సందర్భంలో కేంద్రానికి సంబంధించిన అనేక మంత్రుల్ని కలిసి అనేక అంశాలపైన వారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. అటు గురుకుల పాఠశాలలు కావచ్చు, కేంద్ర రక్షణకు సంబంధించిన భూముల విషయం కావచ్చు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన హౌసింగ్కి సంబంధించిన ఇళ్ల నిర్మాణం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం నడిపిస్తున్నా, ఏ విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా, ఆ సంక్షేమ పథకాలకు సంబంధించిన సహాయం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన విధానం కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్ నిర్మాణం కావచ్చు, ఇది అనేక అంశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. అదేవిధంగా కేంద్ర హోంశాఖకు సంబంధించి ప్రధానంగా ఇటీవల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐఏఎస్ల కొరత, ఐపీఎస్ల కొరత రాష్ట్రానికి ఉంది. వాటికి సంబంధించిన అంశంలో కూడా కేంద్ర హోంమంత్రికి ఒక మెమరాండం ఇవ్వబోతున్నారు. అందులో భాగంగానే గతంలో కూడా అనేక విజ్ఞప్తులు చేశారు. తాజాగా మరికొన్ని విజ్ఞప్తులు కూడా చేయబోతున్నారు. అటు కొరతకు సంబంధించి ప్రధానంగా ఐఏఎస్, ఐపీఎస్కి సంబంధించి జిల్లాల అభివృద్ధి జరిగింది. జిల్లాల ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. దాదాపు 30 జిల్లాలకు పైన కూడా తెలంగాణలో ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ఆ జిల్లాలకు పాలనా అభివృద్ధి పరంగా ఏ విధంగా పాలన అందించారో అదేవిధంగా వారికి సంబంధించిన అధికారులను కేటాయించాల్సింది కూడా గతంలో కూడా అనేక విజ్ఞప్తులు చేశారు. తిరిగి మరోసారి కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆ అంశంపైనే విజ్ఞప్తులు చేయబోతున్నారు. మరోవైపు విభజనకు సంబంధించి ఇక ఎల్లుండి అధికారికంగా కూడా ఒక సమావేశం ఉండబోతుంది 2 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు. అందులో భాగంగానే మొదటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే ఆ షెడ్యూల్కి సంబంధించిన అంశాలు, షెడ్యూల్ 9 కావచ్చు, షెడ్యూల్ 10 కావచ్చు, వాటికి సంబంధించిన అంశాల పట్ల కూడా మొదట కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఒక క్లుప్తమైన వివరణ తీసుకొని అనంతరం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించిన ఆ అంశాలను కూడా ఇక్కడ చర్చించే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్కి సంబంధించి ఇటీవలే ఒక అధికారికంగా ఒక నోటు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా 2 భవన్ల విభజన జరిగింది. సామరస్యపూర్వకమైన వాతావరణంలో గత ముఖ్యమంత్రి ఉన్న ఒప్పందంల ప్రకారమే విభజన జరిగింది. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అంశంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన శాఖాపరమైన అంశాలతో పాటు కేంద్రంలో ఉన్న అనేక శాఖలను కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఎంపీల బృందం కూడా ఇటీవల అనేక మంది మంత్రులను కలవడం జరిగింది. తిరిగి ఈరోజు చివరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయితే ఆ భేటీకి సంబంధించిన అంశంలో ప్రధానంగా రాష్ట్ర ఎజెండా ఉంటుందనేది కూడా గతంలో రేవంత్ రెడ్డి చెప్పారు. అనేక సందర్భాలలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలని కలుపుకొని కేంద్రం ముందు రాష్ట్రానికి ఏ విధంగా సహకారాలు అందించాలి, రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమ పథకాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న అంశాన్ని కూడా మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా చర్చించబోతున్నారు. ప్రస్తుతం అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో సమావేశం కొనసాగుతుంది. అనంతరం మధ్యాహ్నం 1:30 ప్రధాని మోదీతో సమావేశం కాబోతున్నారు. రాష్ట్ర ఎజెండాను వారి ముందు ఉంచబోతున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన సహాయం కావచ్చు, రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ ప్రాజెక్టులు కావచ్చు, దాదాపు ఇటీవల 6 హామీలను ఇచ్చింది. 6 హామీలు నెరవేర్చాలి. అదేవిధంగా కేంద్రం నుంచి కొంత సహకారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాల్సింది కాబట్టి ఆ అంశాలను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందు మరోసారి విజ్ఞప్తి రూపంలో కూడా ఉంచబోతున్నారు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ సతీష్.